భూమి మీద ఉన్న ప్రతి కుటుంబంలో పెద్ద దిక్కు ఎవరా అంటే ముందుగా గుర్తుకొచ్చేది తండ్రి. తండ్రి తండ్రి తర్వాత తల్లి. తల్లి తండ్రి తర్వాత తండ్రి పాత్ర పోషించాలంటే ఆ పాత్ర ఇంటికి పెద్ద కొడుకు వస్తుంది బాధ్యత. తండ్రి పాత్ర ఆ బాధ్యత తీసుకునేది పెద్ద కొడుకే. తండ్రి తర్వాత తండ్రి పాత్ర తండ్రి బాధ్యత తీసుకునేది పెద్ద కొడుకు. ఇంట్లో పెద్ద కొడుకు అనోడు తండ్రి పాత్ర సక్రమంగా పోషిస్తే ఆ కుటుంబము అభివృద్ధి అయినట్టే, అన్ని విషయాల్లో ముందుకెళ్తుంది. సంఘంలో సమాజంలో బలంగా దృఢంగా ఉంటుంది. దృఢంగా ఇక కాదు కూడదు అది ఇక ఇంటికి పెద్ద కొడుక కుదబొక్క బర్రెబొక్క ఉన్నాయని నొక్కేసి స్వార్థాన్ని చూసుకొని నా బతుకు నేను చూసుకుంటా అంటే ఆ కుటుంబం అంతా ఏమవుతుందంటే విచ్ఛిన్నంగా తయారవుతుంది. పుట్టకొప్పోడు చెట్టు కుప్పలు లెక్క తయారవుతుంది ఆ కుటుంబం. టోటల్గా చెప్పాలంటే కుక్కలు నింపిన ఇస్తారు లెక్క తయారవుతుంది ఆ కుటుంబం. తండ్రి లేడు, తండ్రి పాత్ర పోషించే పెద్ద కొడుకు కూడా తప్పించుకుంటే ఆ కుటుంబం ఎట్లా అంటే విచ్ఛిన్నమైపోతుంది, పాడైపోతుంది. టోటల్గా కుటుంబం అంతా పాడైపోతుంది. తండ్రి చివరి క్షణాల్లో కూడా ఒక మాట చెప్తాడు. ఎవడికి చెప్పాడు కానీ ఇంటి పెద్ద కొడుకు చెప్తాడు బాధ్యతగా. పెద్ద కొడుకు అని బిడ్డ నీకు ఒక 10 రూపాయలు లెక్కైనా ఒప్పుకో బిడ్డ, కుటుంబమును జాగ్రత్త, ఏదన్నా మంచి చెడ్డలు చెప్పిపోతాడు. అది చెప్పినప్పుడు ఆ బాధ్యతను కొడుకుగా నువ్వు నెరవేర్చినావనుకో నీ జన్మ ధన్యమైనట్టే, నీ తండ్రి ఆత్మ శాంతి ఇచ్చినట్టే, నీ జీవితానికి ఒక విలువ పెరిగినట్టే. ఇక నువ్వు వీరుడవే. ఇక పెద్ద కొడుకుగా తండ్రి పాత్ర పోషించి తండ్రి ఆత్మను శాంతింపజేసి కుటుంబానికి నువ్వు ఒక వీరుడవే లెక్క తయారవుతావు. ఇక లేదు కాదు కూడదు అని అనుకుంటే ఇక నువ్వు జీరో. కుటుంబంలో నువ్వు జీరో. నువ్వేం సాధించినా దానికి జీరోనే. నువ్వేం సాధించినా దానికి జీరోనే. నీ కుటుంబం నిన్ను జీరో లెక్క చూస్తుంది కానీ హీరో లెక్క చూడదు. నువ్వు తండ్రి పాత్ర పోషించి తండ్రి యొక్క ఆత్మను నిలబెడితే నువ్వు హీరో, లేకపోతే జీరో.